ప్రార్థన చేసుకుంటాం. ప్రేమమైన దైవం ప్రభా 2025 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అందరూ కూడా నూతనంగా ప్రవేశపెట్టి మీకు వందనాలు చేస్తున్నాం. 2024 సంవత్సరం అంతా కూడా కాపాడు స్తోత్రాలు ఆయన. వీళ్ళందరినీ దీవించి చిన్నారి బిడ్డలు జ్ఞానము సత్ప్రవర్తన క్రమశిక్షణ పెద్దవాళ్ళుగా మేము బిడ్డలు ఏ విధంగా పెంచాలి మాకు నేర్పించి ప్రభా నీ యొక్క వాక్కులు బయలుపరిచించి అందరితో మాట్లాడారు. ప్రభా ఏ విధంగా మేము నడుచుకోవాలి మాకు నేర్పించి సత్యమైన యొక్క వాక్కులు మాకు నేర్పించమని ప్రభా మాట్లాడేది ఏమి కాదు మీరే ఏ అంతర ఏ ఆటంకం ప్రభా వ్యాధి యొక్క ప్రాణాలను ప్రభా ఈ బిడ్డలను ఈ సమయం వ్యాధిని తీసుకుని వాక్కులు వినిపించమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. మనం ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము లూకాసు వార్త 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పింది. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతను దాని పండ్లు వెనక్కి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతను ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలాగో వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు దీవించుగాక. ఈ సంవత్సరం వాక్య మొదటి వారం ఆదివారం 2025 సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనకి ఇచ్చే వాక్యం ఏమిటంటే అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండలేదు. ఏ వాక్యం ఇచ్చాడు? అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఆయన యేసుప్రభు వారు తన శిష్యులతో ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఒక అతని దగ్గర ఒక అతనికి ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోట ఏ చెట్టు నాటాడు? అంజూరపు చెట్టు నాటాడు. అంజూరపు చెట్టు నాటిన తర్వాత రోజు వెళ్ళి ఎరువు వేసి నీళ్లు పోసి ఆ మొక్కని బాగా పెంచుతూ ఉన్నాడు. పెంచుతూ ఉంటే ఆ 3 ఏళ్ల నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాడట. వెళ్తూ ఆ యొక్క పండ్లు ఏమైనా దొరుకుతాయా 3 సంవత్సరాలు ఎదుగుతానికి వెళ్ళాడట. చెట్టును బాగా పెంచాడు. పెంచిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు ఏమైనా దొరికితే వెతుకుతుంటే అక్కడ పళ్ళేమి లేవంట. అప్పుడు అనుకున్నాడంట 3 సంవత్సరాల నుంచి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము అన్నాడు. దీనివల్ల ఈ భూమి ఎలాగో వ్యర్థమైపోవాలని అక్కడ తోట కాపలా కాస్తున్నటువంటి అతనితో చెప్పాడు. ఆ ద్రాక్ష తోట యజమాని చెప్పి అప్పుడు ఆ యొక్క తోటమాలి ఉన్నాడు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటూ ఈ సంవత్సరం కూడా ఉండలేదు. అయ్యా ఈ సంవత్సరం ఏం చేస్తాను, మళ్ళీ నేను బాగా పాదు చేసి దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను. అయితే ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండయ్యా అని చెప్పాడు. అది ఫలించిన సరే లేని నరికి వేయమని అతనితో చెప్పాడు. అది ఒకవేళ ఫలాలు ఇచ్చినాం లేకపోతే దాన్ని నరికేద్దామని చెప్పాడు. చెట్టు తీసేద్దామని చెప్పాడు. అంటే ఇక్కడ తోటమాలి ఎవరు? తోటమాలి ఎవరంటే యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. ఆ యొక్క అంజూరపు చెట్టు ఎవరు? అంజూరపు చెట్టు మనమే. ఆ అంజూరపు చెట్టు ఎవరు? నీవు నేను. అంటే దేవుడు మనకి ఒక యొక్క అంజూరపు చెట్టు ఎవరు వేశారు? తోట యజమాని వేశారు. అంజూరపు చెట్టు అక్కడ ధరాలు మొదలలేదు. ఎందుకు నాటాడు అంటే తోట యజమాని అది ఫలిస్తుంది, దాని ఫలాలు భుజించవచ్చు, అనుభవించవచ్చు, దాని వల్ల వచ్చిన ఆదాయాన్ని అనుభవించవచ్చు అని ఆ యొక్క మరి ఆ తోట యజమాని ఏం చేశాడు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటించాడు. అంటే ఆశించి అది ఫలిస్తుంది ఏమోనని, ఫలిస్తుందని ఆశతో చెట్లు నాటాడు. మనం ఈ రోజున మామిడి తోటలు వేస్తాం, కొబ్బరి తోటలు వేస్తాం, నిమ్మ తోటలు వేస్తాం, జామ తోటలు. ఎందుకు వేస్తాం? తోటలు కాయలు వస్తాయి, దానివల్ల ఆదాయం వస్తుంది, ఉపయోగపడుతుంది, మనం ఆనందంగా బ్రతకొచ్చని చెట్లు నాటుతూ ఉంటాం. ఇంటి దగ్గర చాలా మంది మరి
కొత్తిమీర, గోంగూర, పుదీనా, తోటకూర లాంటి చిన్న చిన్న మొక్కలు పెంచుతూ ఉంటారు. మిరప చెట్టు అంటే అది వాళ్ళకి రోజు ఉపయోగపడుతుందని చెప్పి పెంచుతారు. అంటే ఆశించి వాళ్ళు కూడా పెంచుతున్నారు. అలాగా సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా నీ నుంచి ఫలములు ఆశించి, నీతిని ఆశించి నిన్ను భూమి మీద నాటి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఫలములు ఆశించిన పరలోక తండ్రి, ఫలింపకుండుట నీకు న్యాయమా? అంటే ఫలింపకుండుట నీకు న్యాయమా? ఫలములు ఆశించాడు. ఏం చేశాడు తోటమాలి? ఫలములను ఆశించాడు. ఇప్పుడు ఫలించకూడడం నీకు న్యాయమా? అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఒక తోటలో, ఆయన తోటలో మనల్ని నాటితే ఈరోజు మనం ఫలించాలని ఆయన కూడా ఆశించాడు. ఈ భూమి అంతా కూడా ఒక పొలము లాంటిది దేవునికి. భూమి అంతా కూడా ఒక పొలము లాంటిది. ఈ పొలములో అనేక రకాలైనటువంటి జీవులను ఉంచాడు. ఆ జీవులతో పాటు మనిషిని కూడా ఉంచాడు. మనిషి భూమి మీద పంపిస్తున్నప్పుడు మనిషి తన యొక్క మాట ప్రకారం జీవించాలని దేవుడు కోరుకున్నప్పుడు మరి 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు ఫలిస్తుంది అని ఎదురు చూస్తూ వచ్చాడు ఆ యొక్క తోట యజమాని. 3 సంవత్సరాలు వస్తున్న ఒక్క పండు కూడా దొరకలేదు, దీన్ని ఉంచడం వ్యర్థము అనుకున్నాడు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు కూడా నన్ను భరిస్తూనే ఉన్నాడు. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కూడా కాపాడుతూనే వచ్చి ఏం చేశాడంటే సంవత్సరం వెంబడి సంవత్సరం, కృప వెంబడి కృప ఏ విధంగా ఉందో ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం దేవుడు ఇస్తూ వస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా మన వయసు అయితే అయిపోతుంది, కానీ మనలో ఏమి లేదు, ఫలభరితమైనటువంటి జీవితం లేదు. సో ఇప్పుడు దేవుడు కూడా కోపం వస్తారదా? కోపము ఖచ్చితంగా వస్తుంది. కోపము ఖచ్చితంగా వస్తూ ఉన్నది. దేవుడు బిడ్డలారా, ఆ యొక్క కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఆ యొక్క చెట్టుని ఏ విధంగా నరికేయమన్నాడు, మనల్ని కూడా అలాగే చేస్తారు. అంటే చెట్టుకే ఆ యొక్క చెట్టు ఫలించలేదని ఆ యొక్క తోట యజమానుడు ఆ చెట్టు నరికి వేయమన్నాడు. అంటే ఫలించకపోతే అంతటి శిక్ష. చెట్టునైతే నరికేయమన్నాం, మరి దేవుడైతే మళ్ళీ ఏం చేస్తాడు? ప్రాణము తీసుకెళ్ళిపోతాడు. నీ వల్ల ఉపయోగం లేదు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి తలంతులు మనం వాడుకోవాలి. ప్రతి క్షణము కూడా ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఒక లోకాగారి యజమానులు ఏం చేస్తున్నారంటే మనమందరం కూడా, అంటే దేవుడు కూడా మన యొక్క జీవితంలో ఎంతో రిస్క్ చేస్తున్నాడు. మళ్ళీ భూమి మీద ఉంచడానికి మన ఎంత పాపులమైనప్పటికీ కూడా ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూనే ఆయన మన శిక్షను యేసుతో పాటు చేశాడు. అంటే నువ్వు ఫలిస్తావని యేసుతో పాటు భూమి మీద ఫలించకపోవడం వలన ఏమవుతున్నదంటే మనమందరం కూడా ఆ యొక్క అంజూరపు చెట్టు వలె అవుతున్నాం. అంజూరపు చెట్టు ఫలించాల్సింది ఫలించాల్సిన చెట్టు ఫలించలేదు. అంటే ఇప్పుడు దానికి విరుద్ధంగా తయారైంది, దాని స్వభావానికి విరుద్ధంగా తయారైంది. ఈ రోజున మనిషి జీవితం బలవంతంగా లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటారు, ప్రభువారు ఏమంటారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు చదవండి. ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఏమన్నారైనా ఏ సంఘానికి మాట్లాడుతున్నారు?
సార్దీసులో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నీ క్రియలను నేను ఎరుగుతున్నాను, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అంటే మన క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ అనుక్షణం కూడా మన దాక్కుని ఉండేటువంటి చోటు లేదు భూమి మీద. ఎందుకంటే ఆయన మన యొక్క ప్రత్యేక క్రియను అనుక్షణం కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ క్రియలు నేను చూస్తున్నాను, నువ్వు జీవిస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీ పరిస్థితి డెడ్ పర్సన్. అందుకే బ్రతుకుడా క్రీస్తే, చావైతే లాభము అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అంటే జీవితంలో జీవించాను అంటే ఎవరు జీవించాలి? నేను క్రీస్తు జీవించాలి. జీవించుట క్రీస్తే. క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా నేను జీవిస్తాను. క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా నేను జీవిస్తాను. లేకపోతే ఇంకా జీవించాల్సిన అవసరమో లేదు. జీవించాల్సిన అవసరమో లేదు. ఎందుకు జీవించాలి? క్రీస్తు నాలో లేనప్పుడు ఎందుకు జీవించాలనుకుంటున్నాడు? అందుకే జీవిస్తే క్రీస్తు లేక జీవిస్తా, లేకపోతే నేను మరణిస్తాను శపథం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు కూడా అంతటి త్యాగవంతులు కావాలి, అంతటి పట్టుదల కలిగి మనం జీవించాలి. జీవిస్తే క్రీస్తు లేక జీవించాలి. ఇంకా ఎలా జీవించినా కానీ చచ్చుబడిన వారిని, సాతాను వారసులకి, సాతాను క్రియలు చేస్తున్న వారిని. కాబట్టి మన యొక్క జీవితంలో ఫలములు అనేటువంటివి ఉండవు. ఆ చెట్టు ఫలించకపోవడం వల్ల అది న్యాయమా? అది ఫలించకపోకుండా ఉండడం న్యాయమా? ఈ రోజున నీవు నేను దేవుని సన్నిధిలో ఫలించకుండా ఉండడం న్యాయమా? పరిశీలించుకోవాలి. ఎందుకంటే వాక్యం చాలా క్లియర్గా ఉంది. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉన్నదేమో అన్నాడు. ఆ యొక్క తోటమాలి వచ్చి ఏమన్నాడు? తోటమాలి యజమాని నరికిమన్నాడు. చెట్టు నరికేసి ఎక్కడో కాల్చిపోయినాడు. ఇది ఫలించట్లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, తీసిపెట్టి ఎక్కడో చెట్టు అన్నాడు. కానీ తోటమాలి వచ్చి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా 3 సంవత్సరాలు ఓపిక పట్టావు కదా, ఈ సంవత్సరం కూడా నువ్వు ఓపికతో ఉండదయ్యా, ఇది ఫలిస్తే నన్ను ఉంచుతావు, లేకపోతే నేను తీసేస్తానయ్యా. మనకి ఏ పేరు ఉందంట? ఏ పేరు ఉంది? ఏ పేరుతో మనకి? జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ వృద్ధుడవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త అంటారు యేసు వారు. మత్తయి సువార్తలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చెట్టు ఎవరు? నువ్వు నేను, మనందరం. ఆ చెట్టు ఎవరు? నువ్వు నేను. మరి ఈ రోజున గొడ్డలి ఎక్కడ ఉంది? గొడ్డలి అంటే మనిషి, గొడ్డలి అంటే శిక్ష, గొడ్డలి అంటే మనం తెచ్చుకున్నటువంటి ఆయుధం. మన యొక్క క్రియలకు మనకి న్యాయం తీర్చడానికి ఉంచబడినటువంటి ఆయుధం. ఇది ఆలోచించండి. యేసు ప్రభువు భూమి మీద సువార్త చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆ సమయంలో ఏమన్నాడంటే ఆయన, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం. మరి ఈ రోజున నువ్వు ఫలించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. యోహాను గారి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అడ్రస్ ఉండండి, ఇంకా అడ్రస్ ఉండు. నా యందు ఫలింపని అన్నాడు ఆయన. 2 విషయాలు నాకు ముఖ్యంగా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకటి, ఫలించాలి అంటే పాత జీవితము, పాతది వదులుకోవాలి. అది ముందు ఫలించలేదు. ఇప్పుడు నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలి? ఫలించాలి.
నువ్వు జీవించాలంటే ఏం చేయాలి? ఫలించాలి. అదే చెప్తున్నాడు ఆయన అక్కడ 6వ వచనంలో ఏమన్నాడు? ఎవడైనా ఆయన నిలిచి ఉండేటువంటి వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. అతను తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎండిపోతావా? కాల్చి వేయబడతావా? ఎండిపోతే కాల్చేస్తా. ఆకులు చెట్టు రాక ఏం చేస్తాం? మనం కలెక్ట్ చేసి కాల్చేస్తాం. అంటే అది భూమికి కూడా భారంగా ఉండకూడదు, మరలా వేరే ప్రాంతాల్లో ఉండకూడదు, అదంతా కూడా డస్ట్ చేయకూడదు, మురికి చేయకూడదని ఆ చెట్టు ఆకులు మనం ఎండినటువంటి ఆకులను కాల్చేస్తాం. ఈ రోజున ప్రజలు ప్రభు మనకి చెప్తున్నారు, ఆ తీగ వలె ఫలించని వాడు అంటే ఎవరు? ఫలించని వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అంటే వాటిని పోగు చేసి అగ్గిలో పారవేయుడు, అవి కాలిపోవును. ఇప్పుడు మనం ఫలించాలి అంటే ఆయనకు అంటు కట్టబడాలి. మరి ఈ రోజున ఏ చెట్టు ఫలములు ఇవ్వని చెట్టు నరికివేయమన్నాడు. ఈ రోజున ఆయనతో అంటు కట్టబడి ప్రతి చెట్టును కూడా ఆయన నరికివేస్తారు. ప్రతి ఒక్క తీగ ఆయన ఏ తీగ కూడా ఫలించు ఫలాలు అలాంటి వాటిని మనం నరికేస్తాం, ఎండిపోతాం. ఏం చేద్దాం? ఎండిపోయిందని ఏం చేయాలి? అగ్నిలో కాల్చేస్తాం. ఈ రోజున నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే, నీవు మృతుడవే. ఫలిస్తున్నావు అనుకుంటున్నావు. నీ యొక్క ఆస్తిని చూసి, నీ యొక్క ధనమును చూసి, నీ యొక్క ఉద్యోగం చూసి నువ్వు అనుకుంటున్నావు ఫలిస్తున్నాను అనుకుంటున్నావు, దేవుడిని దీవించడం అనుకుంటున్నావు. కానీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఈ రోజున మన యొక్క క్రియలను చూస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? ఏం చూస్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలు నాకు తెలుసు. మనమేమో నాకు ఎంత ఉంది, దీనిని సేవా కార్యక్రమాలు చేశాను, దొంగతనం చేసి 10 మంది బెడ్షీట్ పంచే ఉపయోగం ఏముందండి? అక్రమంగా సంపాదించింది త్వరలోకి ఇచ్చిన పాపమే. నీ పాపములో వాడిని కూడా వాళ్ళు పొందిస్తున్నారు. జాగ్రత్త. అక్రమంగా సంపాదించింది ఏది కూడా దేవునికి అక్కర్లేదు. యోధాయిస్కారియతు అక్రమంగా సంపాదించినటువంటి ఆ యొక్క నాణ్యాలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించండి. యాజకుడు చెప్పాడు, ఇది రక్తపు సొమ్ము, దీన్ని ఇక్కడ వేయడానికి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ విశ్లేషించాడు. అన్యాయముగా మనము దేవుడు మనకి అప్పచెప్పిన పనిని న్యాయముగా మన యొక్క విధి ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని మనం నెరవేర్చి న్యాయంగా సంపాదించాలి. ఈ విషయం అది కూడా తెలియజేసింది. సో ఈ రోజు మనం ఫలించేటంటే ప్రభుతో ఉండాలి. ఆ వాడు ఈ తీగ ఫలించట్లేదు కాబట్టి ఆయన ఎవడు ఉండడు, వాడు ఫలించడు. 5వ వచనం చూడండి. ఎవడు నా యందు నిలిచిందో, నేను ఎవరి మీద నిలిచిందో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రాలు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నువ్వు దేవుని యందు ఉంటే ఫలిస్తావు, దేవునికి దూరంగా ఉంటే ఏం చేస్తావు? ఫలాలు. ఎవడు నా యందు ఉంటాడు, నేను ఎవరి అంటే రెసిప్రోకల్ అట్లా ఇచ్చి పుచ్చుకోవడం. ఒకరు పాత రోజులు ఏం చేసేవాడంటే డబ్బు ఉండేది కాదు, వస్తు మార్పిడి సిస్టమ్ ఉండేది. వస్తువులు మార్చుకునేవాడు. మీరు రైస్ ఇస్తే వాళ్ళు కూరగాయలు ఇచ్చేవాడు. వాళ్ళు మీకు దాన్ని మీకు లేకపోతే మీ తోటలో వాళ్ళు పనిచేస్తే మీరు వాళ్ళ తోటలో పనిచేసేవారు. ఇది సిస్టమ్ ఇంతకు. అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ప్రపంచం ప్రారంభమైంది. దాని రాను ధనంతో ముడిపెట్టుకుని ఉన్నారు. ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువు వారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవరి యందు నేను ఉండునో నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఈ రోజున పౌలు గారు అదే అన్నాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ఐ హూ లివ్. యాక్చువల్గా అక్కడ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు, జీవించేది నేను కాదు. జీవించేది నువ్వు కాకపోతే ఇంకెవరు జీవిస్తున్నారు? జీవించేది నువ్వు కాకపోతే ఎవరు జీవిస్తున్నారు? ఆ ప్రశ్న నాకు రావాలి. ఆ ప్రకటనలో యోహాను గారు ఏమన్నారు? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉందన్న. అక్కడ పేరు మాత్రమే ఉందన్న.
ఇక్కడ ఏమన్నాడు? జీవించేది నేను కాదన్నాడు. అక్కడ పేరు మాత్రమే ఉందన్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరైనా నిలిచిండునో వాడు బహుగా ఫలించునన్నాడు. అక్కడ క్రీస్తు పేరు మాత్రం ఉంది, ఇక్కడ జీవించేది నేను కాదన్నాడు. ఇప్పుడు నాయన అంటే నువ్వు బహుగా ఫలిస్తావన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని లోకాసు వార్త 13వ అధ్యాయం 9వ వచనం 8-9 వచనం. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అంటే ఇక్కడ ఆయన ప్రాధాన్యపడుతున్నాడు. యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు అనుదినము కూడా తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ పాపాలను ఆయన మోస్తూ, నీ పాపాలను ఆయన మీద వేసుకుని రా అయ్యా, ఈ సంవత్సరం కూడా ఈ బిడ్డను ఉండని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ పాపాలు, నా దోషములు ఆయన తీసివేయాలి కాబట్టి తీసివేయడానికి ఆయన తండ్రితో విన్నవించుకుంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అంటే ఆయన దేవుని యొద్దకు వచ్చే వారి పక్షాన్ని విజ్ఞాపన చేయటం కోసం ఆయన నిరంతరము కూడా జీవించుచున్నాడు. ఈ రోజున నీ పక్షాన్ని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, ఈ బిడ్డ నీలో కడగబడ్డాడు, ఈ బిడ్డ నాలో ఉన్నాడు. ప్రభువా, ఈ బిడ్డను నీవు జీవింపచేస్తున్నాడు, ఈ బిడ్డకి అవసరాన్ని ఇచ్చిన ప్రభువా అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున యేసు ప్రభు వారి స్వయాన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నీ స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన స్థానంలో కాదు, నీ స్థానంలో ఆయన ఉన్నాడు. నీ స్థితిలో ఆ స్థితి ఆయన ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ జీవితంలో మార్పు లేదు. భరించకపోతే నరకమే. చెట్టు నరికేశాడు. అందుకే యోగు భక్తుడు అంటాడు, మట్టిని చూసినటువంటి ప్రసంగిలో మట్టిని చూసిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతాయి, ఆత్మ దేవుని దగ్గరికి. అంటే భూమి మీద మిగిలినది ఏమీ మిగిలేదు. ఆ మిగిలినటువంటి ఆత్మను మనం కాపాడుకోవాలి. దేహం వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆత్మను ఫలించేటువంటి ఆత్మను వర్తించాలి. ప్రియుడా, నువ్వు దేవుడు చెప్పాడు కదా, యోహాను గారు 3వ లేఖ చూడండి. యోహాను గారు 3వ లేఖ, యోహాను గారు లేఖలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ లేఖలో ఉంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులు వచ్చి ఈ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని నేను చాలా సంబరపడిపోయాను, ఆనందపడుతున్నాను. అక్కడ 3వ మాట నాకు వస్తుంది, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు. ఈ భూమి మీద నాకు ఏమైనా సంతోషం ఉందా అంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునే నాకు మిగిలి సంతోషము. యోహాను గారు రాసిన 3వ పత్రిక 4వ వచనము. దేవుని పిల్లలమైన మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మన సత్యమును నడుచుకుంటున్నామని దేవుడు చూసినప్పుడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే దేవుడు సంతోషించాడు, ఆ తండ్రి సంతోషించాడు. అదే విధంగా ఈ పాపంలో మన యొక్క జీవితం మారడం వలన దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మార్పు కోసమే దేవుని దగ్గరకు మార్పు చెందవా, నీవు మార్పు చెందవా అని ప్రభు పదే మాట్లాడుతూ ఉన్నాడు. 2024 సంవత్సరం నువ్వు ఫలించలేదు, 2023 ఫలించలేదు, 2022 ఫలించలేదు.
ఫలించలేదు, 2022 ఫలించలేదు. నీ బ్యాక్గ్రౌండ్ బ్యాడ్ గా ఉంది, నీ బ్యాక్గ్రౌండ్ చాలా బ్యాడ్ గా ఉంది. కరోనా నుంచి అంటారు, నువ్వు జీవించిన సంవత్సరం చూస్తే నీ జీవితం చాలా ఆందోళనకరంగా ఉంది, నీ యొక్క జీవితం చాలా అంధకారమయంగా ఉంది. ఈ రోజున నీ ముందున్నటువంటి ఇయర్ 2025 ఇది ఒక ఫ్రూట్ఫుల్ ఇయర్ గా ఉండాలి, ఇది ఒక ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఉండాలి, నీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే బ్యాక్ చూస్తే బ్యాడ్ అయిపోతుంది, ముందు చూస్తే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ముందు చూస్తే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి నీకు ఆశీర్వాదం కావాలా, నువ్వు కంటిన్యూటీ ఆఫ్ ద బ్యాడ్నెస్ దాన్ని కంటిన్యూ చేసావా, ఆశీర్వాదాలు కోల్పోతావు. అందుకే నాగడి మీద చేయి పెట్టి వెనక చూచువాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదని వాక్యం సెలవిస్తున్నది. ఈ రోజున నీవు నాగడి మీద చేయి పెట్టి వెనక చూస్తున్నావా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. నా ప్రియ సహోదరుడా, ఈ రోజున నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వింటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎందుకు లేదంటే నా పిల్లలు నేను కన్నవాడు, నేను పెంచిన వాడు, నేను పోషించిన వాడు, వాళ్ళు సత్యంలో ఉన్నారు. నేను ఇంతకుముందు వాక్యం చెప్పాను, ఈ సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలని కోరుకుంటున్నాను. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటారు, ఆ సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడతారు. నా ప్రియుడా, నీ వర్ధిల్లుచున్న నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు అన్నాడు. వర్ధిల్లుచు అంటే ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఫలించాలి. నువ్వు అందరితో నువ్వు డెవలప్ అవుతున్న కొద్ది అందరితో సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ధనం పెరిగిందనుకోండి, అహం పెరుగుతుంది. ధనం పెరిగితే అహం పెరుగుతుంది, అందం పెరిగితే మోసం పెరుగుతుంది. ఇక్కడ పెరగాల్సింది ఏంటంటే మన గుణం పెరగాలి. ఎక్కడ పెరగాలి అంటే సత్ప్రవర్తనతో ఉండమన్నాడు ఆయన. నా పిల్లలు సత్ప్రవర్తనతో, ఆయన నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని నేను బహుగా సంతోషించాను. దేవునికి స్తోత్రం. నీ సత్య ప్రవర్తన గురించి, నీ పిల్లల ప్రవర్తన గురించి బిజీగా చెప్తే నువ్వు పొంగిపోతావు. అవునా? అయ్యా మీ పిల్లడు బాగా చదువుతాడు, మీ అమ్మాయి చాలా బాగుంది. కొన్నిసార్లు పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటాను, మీ అబ్బాయి గురించి చెప్తానికి ఏమీ లేదంట. కొంతమంది పిల్లలు అంత ఎక్సైటెడ్ గా ఉంటారు, చదువుల్లో ఉంటారు, డిసిప్లిన్ లో ఉంటారు, టీచర్ల మాట వినడంలో ఉంటారు. వాళ్ళ గురించి ఏంటంటే ఆ మాట విన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. అవునా కదా? ఈ రోజు నా ప్రియ సహోదరి సత్య ప్రవర్తన, తల్లిదండ్రులకు సత్య ప్రవర్తన ఉండాలి, పిల్లలకు కూడా సత్య ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన బిహేవియర్ అనేది ఎలా ఉండాలంటే చాలా నిజాయితీగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మనం వర్ధిల్లుతున్నప్పుడు, ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాలు సౌఖ్యంగా లౌకికంగా ఉండవు. లౌక్యం కావాలి. మాట్లాడుతున్న మీ మాటలు ఉప్పువలి రుచికరంగా ఉండాలి. అంతేగాని నేను సారవంతం లేనటువంటి భూమి మీద పడి విత్తనాలే మనము ఉండకూడదు. సారవంతమైన భూమి మీద పడి విత్తనాలే ఫలించాలి. ఫలించాలి అంటే రైట్ వర్డ్ నీలో పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బోధిస్తున్నటువంటి సేవకుడు కూడా వాక్యాన్ని వాక్యంగా బోధించడం హృదయంలో పడాలి, కానీ హృదయం బయట పడిందా ఫలించదు, చెవిలో పడిందా ఫలించదు, నోట్లో పడిందా ఫలించదు, మరి ఆలోచనలో పడిందా ఫలించదు, హృదయంలో పడిందా వాక్యం ఫలిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ హృదయము దేవుని యొక్క ఆలయము, నీ హృదయము దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఈ రోజున నీ హృదయంలో వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యం, దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గం వంటిది. అది కీడమధ్యలో చొచ్చుకొని పోతున్నది, ఇక అది వెళ్ళలేని స్థానం లేదు. ఈ రోజున వాక్యముగా స్వీకరించాలి. అయ్యా ఈ సంవత్సరం కూడా మన ప్రార్థన ఏంటి? అమ్మా యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నారు? డాడీ ఈ సంవత్సరం కూడా వీళ్ళని ఉండని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, తిమోతి రాసిన రెండవ తిమోతి 3వ అధ్యాయం 1-5 చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందరూ సరిగ్గా ఉండాలి.
దీక్షిత్ చదువు. అంచె దినములలో అపారకరమైన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చని తెలుసుకున్నాను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బిక్కములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వవంతులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు అయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. అంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఇవన్నీ కూడా ఏం చేయాలి? విసర్జించాలి. వీటికి మనం దూరంగా ఉండాలి. కంఠస్థ వాక్యం ఈ రోజున పిల్లలు కంఠస్థ వాక్యం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసములకు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలి? దివారాత్రములు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? నీవు ధన్యుడివి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అగ్ని దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. మనం ఏదో నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నాం, కానీ ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అంతు చిక్కినటువంటి సమయం వస్తూ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, తోటమాలి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు చెట్టువి, నువ్వు చెట్టువి. చెట్లు ఫలించాలి. చెట్లు ఎక్కడ పడిందంటే సారవంతమైన భూమిలో పడినటువంటి చెట్లు. ఎవరివి? సారవంతమైనటువంటి చెట్లు. సారవంతమైన నేలలో పడినటువంటి చెట్లు. నువ్వు పొట్టుగా ఫ్రాన్సిస్ గారు చెట్టు చెట్టు పొట్టు గురించి చెప్పాడు. చాలా చెప్పాడు. అంటే పొట్టు ఇక పనికిరాదు. ఏం చేయాలి? పొట్టు బయటపడేస్తారు, కాల్చి చేస్తారు, ఊడి చెప్పు. చెట్లు ఫలిస్తూ పోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఫలించేటువంటి జీవవృక్షము లాగా ఉండాలని ప్రభు నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్డలు ఎక్కడదంట? గొడ్డ ఎక్కడుంది? చెట్టు వేరుగా ఉంది, దగ్గరగా ఉంది. నువ్వు ఫలించలేదా? ఇవి కట్టావు అయినా నరికేస్తాడు. కాబట్టి ఫలించాలి. ఫలించాలి అంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఫలించాలి అంటే ఆత్మలో వర్ధిల్లాలి. ప్రియుడా, నువ్వు ఈ ఆత్మ వర్ధిలో అన్ని విషయాలు, కొన్ని విషయాలు అన్ని విషయాలు సౌఖ్యముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సౌఖ్యము అంటే అన్ని విషయాల్లో పద్ధతిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు. బి ఏ డిసిప్లైన్ చైల్డ్. క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉండమని వాక్యం హెచ్చరిస్తున్నది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నా తెలిసినప్పుడు సంతోషిస్తున్నాను. ఈ రోజున దారి తప్పిపోయిన మనల్ని ట్రాక్ లో తీసుకొస్తున్నాడు. తోటమాలి అనుదినం కూడా వాక్యం ద్వారా పోషిస్తూ, వాక్యంతో మాట్లాడుతూ మన యొక్క ప్రవర్తనను సరిదిద్దుతున్నాడు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరించుకొని మరి వాక్యం చెబుతున్నది. దినములు చెడ్డవి కనుక సమయములు పోనీక సద్వినియోగం చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ రోజున యేసు ప్రభువు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. డాడీ, వెళ్ళి ఈ సంవత్సరం కూడా అయ్యా తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం కూడా మేము ఈ సంవత్సరం నీ జీవితంలో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం ఆత్మలో వర్ధిల్లుచున్న కుటుంబంగా ఉండాలి. నీ జీవితం సత్య ప్రవర్తనతో కూడుకున్న జీవితంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడతాం. దేవునితో, ఆయనతో ఎవడు ఆయన యందు ఉండునో, ఎవరి యందు ఆయన ఉండునో వాడు బహుగా ఫలించును. ఫలించాలి అంటే ఆయనతో అంటు కట్టబడాలి. ఈ యొక్క అంత్యకాలముల యందు చాలా రకాల విషయాలు తిమోతితో చెప్పాడు పౌలు గారు. అదే నువ్వు అంటు కట్టబడ సత్యం చేసి ఉంటారు, మరి మంచిని వ్యతిరేకించి ఉంటారు, పాపం చేసి ఉంటారు, చెడు క్రియ చేసే వేడుకలు వరకు అంటు కట్టబడుతున్నావా? నీ జీవితం అంధకారమే. కాబట్టి ఫలించాలి అంటే ప్రభుతో ఉండాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానం చేసుకోవాలి, ఆయన మాట చుట్టూ నడుచుకోవాలి. అప్పుడే మనకు ఆయన యందు ఉన్నటువంటి భయం భక్తులే దీర్ఘాయువులకు కారణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. The fear of the God is the beginning of wisdom. సామెతల గ్రంథంలో the fear of the Lord is the beginning of wisdom. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ఏ జ్ఞానమునకు మూలము. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన అంటే ఏంటి? ఆయన వల్ల ఎప్పుడు కలుగుతుంది? ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆయన త్రోవలో నడుస్తున్నప్పుడు, ఆయన యొక్క భయభక్తులు కలిగినప్పుడు నీకు నాకు దీర్ఘాయువు కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రభుతో అంటున్నబడదాం. మనమందరం కూడా ఫలించేటువంటి వృక్షాలుగా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మరి మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.